బ్రో నాకు ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది తప్ప నిఫ్టీ 50లోనూ బ్యాంక్ నిఫ్టీలో ఎట్ ఏ టైం ట్రేడ్ ఎలా తీసుకుంటాను చూడండి. మీకు పైన కనబడుతుంది కదా స్క్రీన్లో ఎంట్రీ ఎగ్జిట్లు అనేవి నేను మార్కెట్లో చూపెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రాఫిట్ మీకు స్క్రీన్ షాట్ కనబడుతుంది కదా, మీకు ఎస్ఎల్ ఎలా మూవ్ చేశాను, రెండిట్లో ఎస్ఎల్ ఎలా మెయింటైన్ చేశాను అవి కూడా చూడొచ్చు పైన. మీకు ఈరోజు నేను ఎలా ఎంట్రీ తీసుకున్నాను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్లో చూడండి ఎగ్జిట్ ఎలా చేశాను, రెండిట్లో నిఫ్టీలో చూసి ఎగ్జిట్ చేశాను నేను, బ్యాంక్ నిఫ్టీలో యూస్ చేయలేదు. చూడండి ఇది క్యాండిల్, ఇది డేలో క్యాండిల్ వేసిందా, ఇది ఎంట్రీలో జస్ట్ నేను ఈ ఫేజ్లో ఎంటర్ అయ్యాను. కానీ ఎగ్జిట్ ఇది చూసి ఎగ్జిట్ కాలేదు, ఈ ఫేజ్లో ఎంటర్ అయ్యాను. ఇది అయిపోయినాక నిఫ్టీలో సేమ్, నిఫ్టీలో ఎలా ఎంటర్ అయ్యాను చెప్తాను చూడండి. సేమ్ నిఫ్టీలో కూడా సేమ్ ఫేజ్లో ఈ ఫేజ్లో ఎంటర్ అయినా, ఈ ఫేజ్లో ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయినా. ఎగ్జిట్ అనేది రెండు ఎట్ ఏ టైం చేసిన, అటు బ్యాంక్ నిఫ్టీలో చేసిన ఇటు నిఫ్టీలో రెండిట్లో ఎగ్జిట్ అయినా. మీకు ప్రాఫిట్ స్క్రీన్ షాట్ ఫస్ట్లో కనబడుతుంది కదా. ఎగ్జిట్ అయిన తర్వాత అయితే నేను ఎగ్జిట్ ఎందుకైనా అంటే ఇది డే క్యాండిల్ ఉంది కదా నిఫ్టీలో, ఈ రెండు కానీ క్రాస్ అవ్వట్లే పైకి, అందుకని ఇది పడిపోతుందని చెప్పి రెండు CE కాల్ తీసుకున్నాను కదా, సరిపోతుందని చెప్పి బయటకు వచ్చేసాను. అయితే నేను ఎందుకు దీన్ని బేస్ చేసుకుని ఎగ్జిట్ అయ్యానంటే బ్యాంక్ నిఫ్టీ రెండు ఎట్ ఏ టైం మూవ్ అవుతాయి, అలా అయితేనే మనం ఎంట్రీలు తీసుకోవాలి. రెండు డిఫరెంట్గా మూవ్ కాదు, అది ఎప్పుడో రేర్గా అవుతుంది. అందుకని థ్యాంక్ యూ, ఫాలో అవ్వండి. మీకు నచ్చితే కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.